If you can't convince anyone, you have to either confuse them. Hello everybody, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రూషియల్ పాయింట్ విత్ మీ దీప్తి నల్లమోతు. నేను మాట్లాడేది ఎవరి గురించో తెలుసా? నాగబాబు కొణిదెల. బికాజ్ ఎలక్షన్ టైం కదా, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళవి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. అంతవరకు బానే ఉంటుంది. రీసెంట్ గా నాగబాబు ఎక్స్ లో ట్వీట్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఒకసారి ఆయన ఏం ట్వీట్ చేశారో చదువుతాను, వినండి. వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవని గౌరవించక్కర్లేదు, ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్ళు అవుతారు కదా. ఇది ఒక కన్ఫ్యూషియస్ కోట్ ని ఆయన ట్వీట్ చేశారు. దానికి మళ్ళీ ఒక డిస్క్లైమర్ కూడా యాడ్ చేశారు. ఏం మాట్లాడినా మా గురించే ఏమో అని ఆపాదించుకుంటున్నారు. ఇది ఎన్నికల సమర సమయం, నా ఉద్దేశాలు చెప్తున్నా తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు, పైన చెప్పింది జీవిత సత్యం అని అని చెప్పుకొచ్చారు. అసలు ఒక మాట అనడం ఎందుకు, అది మళ్ళీ ఎవరికి వారు తామ గురించే అని ఆపాదించుకుంటున్నారు. అలా కాదు, నేనేదో జీవిత సత్యాలు చెప్తున్నాను అని దాన్ని కవర్ చేసుకోవడం ఎందుకు? ఈ మాటని సాక్షాత్తు చంద్రబాబునే అన్నారు అని కొంతమంది టీడీపీ ఫ్యాన్స్ అంటుంటే, కాదు కాదు, మేబీ మీరు మోదీని అంటున్నారా ఇదే విషయాన్ని? మోదీని కూడా మీరు అనడానికి వీల్లేదు. బికాస్ ఇప్పుడు జనసేన పార్టీ పొత్తులో ఉంది టీడీపీతో అండ్ అలాగే బీజేపీతో. కాబట్టి పెద్దల్ని మీరు గౌరవించాలి కానీ ఇలా అనకూడదు అని మరికొంతమంది అంటున్నారు. ఇంతకీ ఈ మాట అసలు ఎవరిని ఉద్దేశించి అయి ఉంటుంది? రీసెంట్ గా నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అంశాల దగ్గర నుంచి జనసేనాని ఎలా అయినా సరే ఓడించాలి అనడంలో కుట్రలు పన్నుతున్నారు అంటూ నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి రీసెంట్ గా వస్తున్న కామెంట్స్ ప్రాబబుల్లీ నాగబాబు చెవు దాకా కూడా చేరినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువగా నారా చంద్రబాబుని నమ్మడం వల్ల, లేదా ఆయన పోటీ చేయాల్సిన అనకాపల్లి ఎంపీ టికెట్ ఆయనకి దక్కనీయకుండా చంద్రబాబు హస్తం ఉంది అన్నది పవన్ కళ్యాణ్ తెలుసుకోలేకపోతున్నాడనో, ఇలా ఏ విషయం ఉన్నప్పటికైనా సరే ఎందుకో నాగబాబుకి ఈ విషయం రుచించట్లేదు. కాబట్టి ఇదే అదునుగా తీసుకొని ఒక పక్క పవన్ కళ్యాణ్ని, ఇంకొక పక్క చంద్రబాబుని చురకలు అందిస్తూ ఇలా ట్వీట్ చేశారు అని కొంతమంది వాళ్ళకి తోచినట్లుగా మాట్లాడుతున్నారు. రీజన్ ఏమైనా కావచ్చు, అది ఎలక్షన్స్ ని బేస్ చేసుకొని పొత్తులో ఉన్నాం కదా, డైరెక్ట్ గా అనలేం కాబట్టి ఈ రకంగా అనడమైనా, లేదా అట్లీస్ట్ ఇలా అంటే పవన్ కళ్యాణ్ కైనా రియలైజేషన్ వస్తుంది అనైనా, ఏ అంశమైనా సరే మొత్తానికి ఆయన మనసులో అనుకున్నది కుండ బద్దలు కొట్టేటట్టుగా బయటికి చెప్పే అలవాటు ఉన్న వ్యక్తుల్లో నాగబాబు కొణిదెల ఒకరు. అండ్ దాన్నే ఇదిగో ఈ ట్వీట్ రూపంలో షేర్ చేశారు అన్నది మాత్రం గట్టిగా జనాలు నమ్ముతున్న పాయింట్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్రూషియల్ పాయింట్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.